చెప్పండి. చెప్ప ఒకసారి మీరు చెప్పారుగా, చెప్పండి అమ్మా. అదే సార్, తల్లిదండ్రుల మాట వినకపోతే రాళ్లతో పిల్లల్ని సాగుగొట్టవాలని ఉంటుందండి. ఒకసారి శిక్షించిన తర్వాత అతడికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతను పట్టుకుని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడే తిరగబడి ఉన్నాడు, మా మాట వెనుక తిండిపోతును తాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవాలి. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలను. అట్లు చెడుతనముని మీ మధ్య నుండి పరిహరించదు. అప్పుడు ఇశ్రాయేలందరూ విని భయపడుతురు. మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతన్ని చంపి మాను మీద వేలాడదీసిన ఎడల అతని శవమును రాత్రివేళ ఆ మాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా సాహస్యంగా నీకు ఇచ్చుచున్న దేశమందు నీవు పవిత్రపరచకుండునట్లు అగత్యముగా దినమున వానిని పాతి పెట్టవాలి. అది తప్పేనంటారా సార్ అట్లా పిల్లల్ని చంపటం అనేది? మాట వినకపోతే, అదే మాట వినకపోతేనా సార్? ఇప్పుడు ఈ ప్రపంచంలో సార్ 80-90% పిల్లలు మాట వినరండి. ఎవరో 10% వినేది. ఇంకొకటి ఏంటంటే ద్వితీయోపదేశకాండం 22 అధ్యాయం చదవండి ఒకసారి, 13-23. అక్కడ ఎంతండి? ద్వితీయోపదేశకాండం 22 అధ్యాయము 13-23 చూడండి ఒకసారి. 13 నుంచి 23. ఒక స్త్రీని పెండ్లి చేసుకొని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన కీళ్ళు మోపి ఆమె చెడ్డదని ప్రచురించి ఆ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె యందు కన్యత్వం నాకు కనపడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాన్ని కన్యత్వ లక్షణాన్ని తీసుకొని రావాలని. అప్పుడు చిన్నదాని తండ్రి, నా కుమార్తెని ఈ మనుషునికి పెళ్లి చేయగా ఇదిగో ఇతడేమని నల్లక నీ కుమార్తె యందు కన్యత్వం నాకు కనబడలేదని అవమాన క్రియలు చేసినదనియు ఆమె మీద నింద మోపాను. అయితే నా కుమార్తె కన్యత్వం గుర్తులు ఇవి అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టలు పరచవలెను. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుషుని పట్టుకొని శిక్షించి 100 వెండి రోకలు అపరాధంగా వాని యొద్దకు తీసుకుని ఆ చిన్నదాని తండ్రికి ఇయ్యవలెను. ఏలయనగా అతడు ఇశ్రాయేలీయురాలైన కన్యకను అవమానపరిచి ఉన్నాడు. అప్పుడు ఆమె అతనికి భార్య ఉండును. అతడు తాను బతుకు దినములన్నిటను ఆమెను విడనాడకూడదు. అంతేనండి, ఇంకా చదవాలి? అవునండి. తర్వాత అది ఊరి బయట తీసుకెళ్లి ఆవిడ రాళ్ళతో చావు కొట్టాలని కూడా ఉందండి. మీరు ఒకసారి చదివితే 23 దాకా, 13-23. అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా చిన్నదాని యందు
కన్యకా లక్షణములు కనబడని ఎడల వాడు ఆమె తండ్రి ఇంట యొద్దకు ఆ చిన్నదాన్ని తీసుకురావాలను. అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవలను. అంతే సార్. అనగా ఆమె తన ఇంట తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలులో దుష్కార్యం చేసెను. అట్లా చెడుతనమును మీ మధ్యను ఉండి మీరు పరిహరించుదురు. ఇది మోషే రాసిన ధర్మశాస్త్రం అండి. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ధర్మంగా ఉండాలి కానీ చంపడం ఏంటి సార్? అధర్మం కదా ఇది. ఒక ఆడపిల్లని చంపడం అనేది ఒక అధర్మం, చిన్నపిల్లల్ని చంపడం కూడా అధర్మమే. ఇప్పుడు ఆడపిల్లకి కన్యాత్వ లక్షణాలు సార్ 70% 80% ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే వాళ్ళు పరిగెత్తుతుంటారు, తిరుగుతుంటారు, బరువులు మోస్తుంటారు, లేదంటే ఒక్కోసారి ఫింగర్ కూడా ఉపయోగిస్తుంటారు కొన్ని సందర్భాల్లో. అలాంటి టైంలో ఉండదండి. పోతే మీరు గైనకాలజిస్ట్ ఎవరైనా డాక్టర్ని అడగండి. నేను అంతకుముందు నేను కంపౌండర్ అండి, తెలుసు. ఇప్పుడు నా దగ్గర ఒక గైనకాలజిస్ట్ వచ్చింది. వచ్చి ఈ వచనం చూపించింది. బాబు నేను డాక్టర్ని అయ్యా, 70% 60% మంది ఆడవాళ్ళకి అసలు కన్యత్వాలు ఉండవు. మరి ఈ యెహోవా దేవుడు పెట్టినటువంటి ఈ ధర్మశాస్త్రం, ఈ కట్టడం వల్ల ఎన్ని కోట్ల మంది ఆడవాళ్ళు చనిపోతున్నారు. ఇది తప్పు కదా. ఆమె ఇంటర్నెట్ లో కూడా చూసిందండి, నాకు చూపించింది. ఒక ఆమెను ముసుగేసి చంపేస్తున్నారు రాళ్ళతో కొట్టి ఈ మధ్య కాలంలో. ఎక్కడండి అది? అది వేరే దేశాల్లో అండి. అయితే ఏంటంటే వ్యభిచారం చేసిందనే నేపంతో. అంటే ఇప్పటికీ ఆ దురాగతం జరుగుతూనే ఉందండి. యెహోవా దేవుడు చెప్పినటువంటి ఈ అనాలోచిత వచనం వల్ల. ఇప్పుడు దేవుడు అనాలోచిత అనాగరిక వచనం వల్ల కాదండి. యెహోవా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం కాదండి. యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు 2 రాతి పలకల మీద ఆయన ఏలుతో రాసిచ్చారు. ఇవన్నీ మోషే రాశాడండి. మోషే ఎలా రాశాడండి? పరిశుద్ధాత్ముడి ప్రేరణతోనే కదా. పరిశుద్ధాత్ముడి ప్రేరణతోనే కదా రాసింది. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ లేదంటారా? కాదండి. ఆయనే రాశాడా? కాదండి, దేవదూతలు. చూడండి అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం అపోస్తుల కార్యాలండి 7వ అధ్యాయం. ఏదైనా గాని పరిశుద్ధాత్మ 53వ రాసింది. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరే కాదండి. వినండి, 7:53 అండి. చదవండి. చెప్పండి సార్. అపోస్తుల కార్యాలు 7:53. మీరే చదవండి. చదవండి. వింటాను, చదవండి. కరెంటు కూడా పోయింది. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం. ఇది ఇప్పుడు కాదండి, చంపమని చెప్పింది మోషేనా, దేవదూతల, పరిశుద్ధాత్ముడా? ఎవరు చెప్పారు ఇట్లా కన్యత్వ లక్షణాలు లేకపోతే చంపని? ధర్మశాస్త్రం అంటే ఏ పుస్తకాలండి? ఏ పుస్తకాలు చెప్పండి సార్. మీరేమనుకుంటున్నారు? ఏ పుస్తకాలు అనుకుంటున్నారు? మోషే ధర్మశాస్త్రమా, యెహోవా ధర్మశాస్త్రమా,
మొత్తం యెహోవాకి రాయించిన ధర్మశాస్త్రమా? ఏ ధర్మశాస్త్రం అయినా గాని ఇది బైబిల్‌లో పొందుపరిచింది కాబట్టి, బైబిల్‌లో పొందుపరిచిన ప్రతి వచనానికి యెహోవాకి బాధ్యత ఉంటది. యెహోవాదే బాధ్యత. ఎందుకంటే సమస్తం సృష్టించిన వాడు ఆయనే గదా! మరి ఆయన ప్రేరణ లేకుండా మోసే ఎందుకు రాయిస్తాడు? ఆయన అనుమతి లేకుండానే మోసే రాపిస్తాడా? దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారండి మోషేకి. ఏమిచ్చాడు 10 ఆజ్ఞలు? నేను తప్ప నీకేరే దేవుడు ఉండకూడదు. ఒకటి. అలాగే దేవుడికి ఆకాశం అందు గాని, భూమి అందు గాని, సముద్రం అందు గాని దేని రూపంలో పోత విగ్రహం కాని, చెక్కుడు విగ్రహం కాని చేసుకుని 2 వాటిని పూజించకూడదు, వాటికి సాగిల పడకూడదు. అలా చేస్తే, విగ్రహారాధన చేస్తే వారికి శిక్ష 4 తరాలు ఉంటుంది. ఓకే. 2 ఇంకోటండి. ఆ తర్వాత ఎవరైతే దేవుణ్ణి విగ్రహారాధన పెట్టకుండా, దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే 1000 తరాలు దీవెన ఉంటుంది. దేవుడు శిక్ష అయితే 4 తరాలే పెట్టారు, దీవెనలు అయితే 1000 తరాలు పెట్టారు. 3 అయిపోయినాయండి. 4 2 ఆజ్ఞలు అయినాయి. 3వది